ముఖ్యంగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ, వేదిక ముందున్న ఆదర్శ పురుషులు, మహానుభావులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, తల్లిదండ్రులందరికీ నా శిరస మనస వాచ శుభాభివందనాలు మరియు గురు పూజోత్సవం లేదా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నాకు జీవిత సాఫల్య పురస్కార సన్మానం జరుగుతుంది అంటే చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఈ పురస్కారం తీసుకోవడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఇటువంటి పురస్కారాలు మాకు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మళ్ళా ఒకసారి నేను హృదయపూర్వకంగా లయన్స్ క్లబ్ వాళ్ళందరికీ కూడా నా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గురువు అనగానే విజ్ఞానం అనే దీపాన్ని వెలిగించి అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించే ఒక నెల సంవత్సరమైనా కూడా మనం దాని గురించి చెప్పలేము. ఎందుకంటే అటువంటి అంటే ఏ వృత్తిలో చేరాలంటే కూడా అతను ఉపాధ్యాయుడి దగ్గర నుంచే ఆ వృత్తిని చేపట్టవలసి ఉంటుంది. కాబట్టి అటువంటి వృత్తిలో ఉన్నందుకు నేను గర్వపడుతూ, నేను మొదట ఉస్మానియా బిఎడ్ కాలేజ్ లెక్చరర్గా, ఎన్సిసి ఆఫీసర్గా, ఉస్మానియా బిఎడ్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్గా ఉంటూ సర్వీస్ కమిషన్ ద్వారా 2011లో సెలెక్ట్ అయ్యి మొదటగా శ్రీకాళహస్తి ప్రభుత్వ పురుషుల కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా పనిచేస్తూ, ఆ తర్వాత నేను చదివిన కేవీఆర్ ప్రభుత్వ మహిళా కళాశాలలో మరలా నేను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి కేవీఆర్ కాలేజ్కు వచ్చి అక్కడ కూడా నేను ఎన్సిసి ఆఫీసర్గా పనిచేస్తూ 2 యూనిట్స్కు ఎన్సిసి మరియు ఎన్ఎస్ఎస్కు కేటేకర్గా మరియు పిఓగా ప్రోగ్రామ్ ఆఫీసర్గా పనిచేస్తూ అనేక సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత అక్కడ కూడా కేవి సుబ్బారెడ్డి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఉత్తమ సేవకురాలిగా కూడా పురస్కారం తీసుకోవడం కూడా జరిగింది. అప్పుడు కూడా అది కూడా చాలా సంతోషమైన విషయము. మరి